ప్రహ్లాదుడు అనుకునేవాట, అరే నేను బయట ఎక్కడ ఏమి ఉన్నాయో చూస్తున్నాను, ఆ చెరువులో నీళ్లు ఎండిపోయాయి అంటున్నాను. ఆ నుయ్యి ఇప్పుడు బాగా లోతుగా వెళ్ళిపోయింది, ఇప్పుడు నీటి మట్టం దాంట్లో తగ్గిపోయింది అంటున్నాను. బయట పంట పండలేదంటున్నాను. బయట అన్నీ చూస్తున్నాను. మరి ఈ శరీరంలో నీళ్లు తగ్గిపోతాయి, ఇందులో నీరు తగ్గిపోయింది, ఇందులో నీరు పొయ్యాలని నేను చూసుకుంటున్నానా? నేను చూడటం లేదు. ఒరే ఇందులో నీళ్లు అయిపోయాయిరా, ఇందులో నీళ్లు పొయ్యకపోతే పడిపోతుందిరా ఈ శరీరం, నీళ్లు పొయ్యరా అని దాహం రూపంలో చెప్తున్నవాడు పరమేశ్వరుడే. బయట వేడి ఎక్కువగా ఉంది, నువ్వు రోజు పోసినట్లు ఇందులో పోస్తే చాలదు, ఇవాళ ఇంకొక 4 గ్లాసుల నీళ్లు ఎక్కువ పొయ్యాలి ఇందులో అని దాహం రూపంలో నీటిని ఎక్కువ పోయించి బయట వేడిని తట్టుకునేటట్టు చేస్తున్నవాడు భగవంతుడే. నిజంగా చాలా దాహం వేసింది అనుకోండి, చాలా దాహం వేసినప్పుడు ఒక్క గుక్కెడు నీళ్లు తాగుదామని గబగబా వెళ్ళి ఓ గ్లాస్తో నీళ్లు పట్టుకుని ఇలా తాగారనుకోండి, పరమేశ్వరుడు తలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కడుపు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాడు అనుకోండి, ఇప్పుడు ఈ నీళ్లు పైకి ఎలా ఎక్కుతాయి? ఇక్కడ పోసుకున్న నీళ్లు తలకి ఎలా ఎక్కుతాయి? ఇక్కడుంది కడుపు. ఈ నీరు పైకి ఎక్కాలంటే ఎంత కష్టం. ఈలోగా దాహంతో ఉన్నవాడు స్పృహ తప్పి కింద పడిపోతాడు. నీళ్లు తొందరగా కిందకి జారిపోతాయి కాబట్టి ఇక్కడ గుటక వేసిన నీరు వెంటనే కడుపులోకి వెళ్ళిపోయి దాహం తీరి ప్రాణం రక్షింపబడేటట్టుగా కడుపు ఇక్కడ పెట్టి తల ఇక్కడ పెట్టినటువంటి పరమేశ్వరుణ్ణి ఎక్కడ చూస్తావు? ఇక్కడ దాహం వేయించి ఇక్కడ నీళ్ళిచ్చి ఈ నీళ్ళు ఇక్కడ గుటుక్కుమనగానే ఇక్కడికి వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి పరమేశ్వరుణ్ణి దాహంలోనూ, దాహం తీర్చే నీళ్లల్లోనూ, నీళ్లు తాగినప్పుడు వెళ్ళేటటువంటి పల్లంలోనూ చూసుకుంటుండేవాడు ప్రహ్లాదుడు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్. ఈశ్వర ఎంత అద్భుతమయ్యా!